భాగస్వామిని దయచేయి. మీకు విషయం తెలుసా? మీరు పుట్టిన తర్వాత, అనగా అబ్బాయిలు, మీరు పుట్టిన తర్వాత మీ కొరకు దేవుడు ఒక అమ్మాయిని పుట్టించాడు. అర్థమైందా? నువ్వు పుట్టిన తర్వాత నువ్వు పుట్టక ముందా కొంచెం చెప్తారా? మీరు పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిందంటారా? మీరు పుట్టక మునిపే అమ్మాయి పుట్టిందంటారా? స్పాన్సర్స్ మీట్లో, విజిటింగ్ అవర్స్లో కలవడానికి వస్తారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. మన తల్లి కొడుకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఆ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉంటే, మరి అమ్మ, మరి మీ మదరే కదా అన్న. మదర్ ఏంటండి? నా భార్య అండి అన్నాడు. ఏమీ మాట్లాడలేకపోయా. చూస్తేనేమో తల్లి కొడుకుల్లా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ ఏమిటంట చెప్పండి కొంచెం, భార్య భర్తలట. లెంపలు వేసుకుని ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. వాళ్ళు ఎలా కనిపించినా సరే నోరు మూసుకుని ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చారు. అయ్యా, మా అమ్మాయికి అస్సలు పెళ్లి కావట్లేదయ్యా, ఎన్ని సంబంధాలు వచ్చినా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదయ్యా అని చెప్పన్నారు. ఎందుకో మరి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కావట్లేదని చెప్పి నేను చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ అమ్మాయా, ఇంతకీ అబ్బాయా? ఇంక నాకే డౌట్ వస్తే పెళ్ళోళ్ళకి డౌట్ రాదండి? ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకని? అమ్మాయి అంటారు వీళ్ళు, వాడేమో ప్యాంట్ వేసుకున్నాడు, వాడేమో చొక్కా వేసుకున్నాడు, దాని తగ్గ హెయిర్ కటింగ్ ఒకటి. ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది, వీళ్ళేమో అమ్మాయి అంటున్నారు. అమ్మాయే, కానీ డ్రెస్ మాత్రం ఎలా వేసింది? అబ్బాయిలా వేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే కదా, ఇంటికి అమ్మాయా అబ్బాయా, అమ్మాయా అబ్బాయా? అమ్మాయిలో అమ్మాయిలా బట్టలు వేసుకోరు. మీరు ఎలాగ అమ్మాయిల బట్టలు వేసుకోరు? మీకు అంత ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి. అమ్మ, మీరు ప్యాంట్లు వేస్తారు, షర్ట్లు వేస్తారు, టీ షర్ట్లు వేస్తారు. మా సహోదరులు ఎవరైనా పంజాబ్ డ్రెస్ వేసారా? ఎప్పుడైనా వేయగలిగారా? మీరు ఎప్పుడైనా చీర కట్టారా? వాళ్ళు చొక్కాలు వేస్తున్నారు, ప్యాంట్లు వేస్తున్నారు, షార్ట్లు వేస్తున్నారు. మీ ధైర్యమే ధైర్యం. దయచేసి గమనించండి. అబ్బాయి ముందు, ఆ తర్వాతే అమ్మాయి. అబ్రహాం వయసు అట 100 సంవత్సరాలట, శారా వయసు అట 90 సంవత్సరాలట. ఎప్పుడు? ఇస్సాకు జన్మించినప్పుడు. మొదట ఆదాము దేవుడు సృష్టించి